రైట్ గైస్. సో గూగుల్ యాడ్స్లో అన్ని ఆప్షన్స్ చూసుకున్నాం మనం. ఇప్పుడు ఇంకొకటి కూడా చూద్దాం, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది ఏంటి అంటే, మనం కీవర్డ్ మ్యాచ్ టైప్స్ అన్ని తెలుసుకున్నాం కదా. ఇంకొక మ్యాచ్ టైప్ ఉంది, దాన్ని నెగటివ్ కీవర్డ్స్ అంటారు. నెగటివ్ కీవర్డ్స్ని మనం గెస్ చేయాలి. స్క్రీన్ కనిపిస్తుంది అందరికీ? Yes, sir. Yes. ఈస్ మై వాయిస్ ఇస్ ఆడిబుల్? Yes. Yes, sir. రైట్. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, దిస్ ఇస్ అవర్ కీవర్డ్ అండ్ వీ మెన్షన్ యాజ్ అ ఫ్రేజ్ మ్యాచ్. ఫ్రేజ్ మ్యాచ్కి ఇచ్చినప్పుడు ఇక్కడ కస్టమరు కెన్ సర్చ్ ద సేమ్. అతను సేమ్ సర్చ్ చేయొచ్చు, అవునా? Yes, sir. కస్టమర్ కెన్ సర్చ్ ద సేమ్. ఇది సర్చ్ నో ప్రాబ్లం, ఇది సర్చ్ చేస్తే నాకు ఏం ప్రాబ్లం లేదు. కానీ కస్టమర్ వచ్చేసి బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఇక్కడ నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా ఇలా సర్చ్ చేస్తే? కనిపించదు కదా సార్ మనది. ఎందుకు కనిపించదు? కనిపిస్తుంది సార్, ఏం ప్రాబ్లం లేదు సార్. ఎందుకు కనిపించదు చెప్పండి. మీరు ఎవరు కనిపిదన్నారు? మీ ఉద్దేశం ఏంటి? ఎందుకు కనిపించదు అనుకుంటున్నారు చెప్పండి. మీరు చెప్తారా నేను కరెక్ట్ చేయగలుగుతాను. మీరు కనిపించదు అన్నారు కదా, ఎందుకు కనిపించదు? ఇది ఏం మ్యాచ్ టైప్? ఇది ఫ్రేజ్ మ్యాచ్ టైప్. ఫ్రేజ్ మ్యాచ్లో ఈయన డిస్టర్బ్ చేయకుండా ఈయనకంటే ముందు ఏదన్నా వెనకలా యాడ్ చేసుకోవచ్చు. అందుకే మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి టాపిక్, మళ్ళీ వీడియో చూడండి. సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడనే మిస్టేక్ అవుతుంది. ఈ మిస్టేక్ అయితేనే క్యాంపెయిన్ మిస్టేక్స్ వస్తుంది. కాబట్టి అలర్ట్గా ఉండాలి. సో హీ కెన్ యాడ్ ఎనీథింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇందులో నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా ఈ కీవర్డ్ సర్చ్ చేసి యాడ్ వచ్చినప్పుడు? నో. ప్రాబ్లం ఎప్పుడు? వెన్ హీ సర్చ్ ఫ్రీ కదా, ఈ వర్డ్ నీకు ప్రాబ్లం. ఓకే. తర్వాత ఇట్లా ఉల్టా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఫ్రీ, కోర్స్ ఇన్ హైదరాబాద్ మెటీరియల్. అంటే ఇక్కడ కస్టమర్ ఇంటెన్షన్ ఫ్రీగా తీసుకోవడం, మెటీరియల్ చూడడం. వీటికి యాడ్ రన్ చేసి 100 రూపాయలు కట్ అయితే మనకు లాభం ఏముంది? కాబట్టి వీటిని అన్నిటిని కూడా నెగిటివ్ మ్యాచ్ టైప్ అని ఒకటి ఉంటుంది, ఒక బాక్స్ ఇస్తుంది. ఆ బాక్స్లో ఈ కీవర్డ్స్ అన్ని రాయాలి. ఫ్రీ, పీడిఎఫ్, మెటీరియల్. అంటే ఇప్పుడు కొన్ని మనం గెస్ చేయొచ్చు, కొన్ని మనం గెస్ చేయలేమండి. ఆ గెస్ చేయలేనప్పుడు ఏం చేయాలంటే క్యాంపెయిన్ రన్ అయినాక కీవర్డ్స్ని చెక్ చేసుకొని బ్లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇంతకుముందు పొరపాటున ఒకటి క్యాంపెయిన్ రన్ అయింది కదా, ఆ క్యాంపెయిన్ ఓపెన్ చేద్దాం. క్యాంపెయిన్ ఇప్పుడు అన్ని పాజ్ చేసాం మనం. హైదరాబాద్, ఇందులో డిజిటల్ మార్కెటింగ్. ఈ కీవర్డ్స్ అన్నీ ఏంటండి మనం టార్గెట్ చేసినాయి ఏమన్నా? అవును. మనం చెప్పాము ఈ కీవర్డ్కి యాడ్ రన్ చేయండి. ఇందులో ఏం ప్రాబ్లం ఉండేయండి? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ దిస్? స్మాల్ లెటర్స్. కీవర్డ్ ఏమైనా ఉండొచ్చండి, యాడ్ కాపీ నువ్వు అట్లా ఉండాలి. కీవర్డ్లో ప్రాబ్లం ఏం లేదు అట్లా. బ్రాడ్ మ్యాచ్ సార్ అన్ని. వెరీ గుడ్. ఇది బ్రాడ్ మ్యాచ్. చూడండి, ఇన్వర్టెడ్ కామర్స్ లేదు, బ్రాకెట్ లేదు, ఇది బ్రాడ్ మ్యాచ్. అందుకే ఇప్పుడు చూడు, ఇది మనం చెప్పింది కదా, మనం ఇచ్చిన కీవర్డ్. బట్ జనాలు ఏమని సెర్చ్ చేశారు అది చూడాలి అంటే ఇక్కడ పైన ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్ అని ఉంటుంది. సర్చ్ టర్మ్స్ అంటారు. కీవర్డ్ అంటే మనం ఇచ్చింది, సర్చ్ టర్మ్ అంటే జనాలు సర్చ్ చేసింది. ఇక్కడ మనకు సర్చ్ టర్మ్స్ కనిపిస్తుంది. 1 by 1 చేద్దాం. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఇది తప్పేం లేదు, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. కానీ చూడండి, ఓడిఎంటీ హైదరాబాద్ అంటే దీని మీనింగ్ ఏంది? మనం బ్రాడ్ మ్యాచ్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఇస్తే, చెప్పాను కదా సింగిల్ వర్డ్ మ్యాచ్ అయినా యాడ్ వస్తుందని. హైదరాబాద్, ఓడిఎంటీ హైదరాబాద్ ఇచ్చింది. వెబ్ ట్రైనింగ్స్ అకాడమీ అని ఇచ్చింది, ఎందుకంటే ట్రైనింగ్ అని ఉండే కాబట్టి వెబ్ ట్రైనింగ్ తీసుకున్నది. ఓకే, ఇది కరెక్టా? మరి ఈ రెండింటికి చూపించడం కరెక్టేనా? వేరే ఇన్స్టిట్యూట్ పేర్లు తీసుకుంది. ఇంకా ఒకప్పుడు ఘోరంగా ఉండే, నేను చెప్పాను కదా ఎస్ఏపీ కోర్స్ అని కూడా వస్తుంది. ఇప్పుడు అట్లా కాదు, దీనికి రిలవెంటే వస్తుంది. ఇప్పుడు గూగుల్కి తెలుసు ఓడిఎంటీ, వెబ్ ట్రైనింగ్స్ వీళ్ళందరూ కూడా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన హైదరాబాద్ కాబట్టి కంప్యూటర్ కీవర్డ్స్ కూడా అట్లా రన్ చేస్తుంది. ఇది ఏం ప్రాబ్లం లేదు. ఇంకో డిజిటల్ నెస్ట్ హైదరాబాద్. కానీ ఒక కస్టమర్ డిజిటల్ నెస్ట్ హైదరాబాద్ అని క్లియర్గా సర్చ్ చేస్తున్నట్టు హీ నోస్ అబౌట్ ద కంపెనీ. వై హీ విల్ ఎండ్ అప్ జాయినింగ్ ఇన్ ఓడిఎంటీ?
ఓడిఎఫ్టీకి వచ్చినప్పుడు వెళ్ళిపోతాడు కదా, ఇది కాదని మళ్ళీ వెళ్ళిపోతాడు, బ్యాక్ వెళ్ళిపోతాడు. నీకు పైసలు పోయాయి కదా. బ్రాడ్ మ్యాచ్లో ఈ ప్రాబ్లం ఉందన్నమాట. సో ఈ విధంగా ఇర్రెలవెంట్ కీవర్డ్కి యాడ్ కనిపిస్తుంది. సో ఇక్కడ నీకొద్దు, ఇవి కనిపించద్దు అనుకుంటే, నేను ఇంతకుముందు చెప్పాను కదా, మీరు క్యాంపెయిన్ కంటే ముందు గెస్ చేయండి. చాట్ జీపీటీని అడగండి, ఇంకా బెస్ట్ ఏంటంటే చాట్ జీపీటీకి అన్నీ తెలుసు. కాబట్టి ఐఎమ్ రన్నింగ్ అ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ క్యాంపెయిన్, దిస్ ఇస్ మై కీవర్డ్, వాట్ ఆర్ ద నెగటివ్ కీవర్డ్స్ ఆర్ పాసిబుల్. సరే మేముందని అడుగుతా. ఓకే, I'm running a campaign for a keyword digital marketing course in Hyderabad, Google Ads search network. What are the negative search are possible? Give me complete list. ఫస్ట్ డైరెక్ట్ దీని మీద డిపెండ్ కాకండి, మీరు బ్రెయిన్ పెట్టండి, తర్వాత దీన్ని చూసుకోండి. చూడండి, జాబ్స్, వేకెన్సీస్, హైరింగ్, రిక్రూట్మెంట్, పార్ట్ టైం జాబ్, ఫుల్ టైం, వాక్ ఇన్, ఫ్రెషర్స్. ఇది జాబ్ గురించి సంబంధించిన కీవర్డ్స్, ఇవన్నీ నెగిటివ్ వాడేసేయాలి. ఫ్రీ కోర్సు, చీప్, లో కాస్ట్, పైరేటెడ్, పీపీటీ, సిలబస్ ఎన్ని ఇచ్చిండు చూడండి. రాంగ్ లొకేషన్, కొన్నిసార్లు లొకేషన్ కూడా మార్చేస్తుంది. బెంగళూరు, కోయంబత్తూరు ఇవన్నీ ఇచ్చిండు. వావ్, సూపర్, ఎంత బాగుందండి. అన్రిలేటెడ్ స్కిల్స్ కోర్సెస్, పైథాన్, డేటా సైన్స్, ఏఐ కోర్స్. ఒకవేళ నువ్వు బ్రాడ్ మ్యాచ్ ఇచ్చి కూడా ఇలా వస్తే ఇలా బాగుంది. నైస్, ఇన్ని వాడాల్సిన అవసరం లేదులే, బట్ ఐ లైక్ ద ఫ్యూ థింగ్స్. ఈ జాబ్ గురించి కానీ, ఫ్రీ గురించి కానీ. ఇగో ఇవి కాపీ చేసుకొని క్యాంపెయిన్కి వెళ్ళేసి ఫస్ట్ మనం కీవర్డ్ దగ్గరికి వెళ్దాం. క్యాంపెయిన్ డిజిటల్ మార్కెటింగ్, ఇవి కీవర్డ్స్ మనం టార్గెట్ చేసింది కదా. ఇక్కడ చూడు, నెగిటివ్ కీవర్డ్స్ కనిపిస్తున్నాయా? Yes, sir. కీవర్డ్ చూసినప్పుడు నెగిటివ్ కీవర్డ్స్ కూడా ఉంటుంది. ఇక్కడ బాక్స్ వస్తుంది మనకు, ఆ బాక్స్లో నెగిటివ్ కీవర్డ్స్ లిస్ట్ ఇస్తే ఎవరైనా కూడా ఆయన సెంటెన్స్లో ఈ వర్డ్ ఉందంటే నీకు యాడ్ కనిపించదు. చీప్ అని ఉన్నా, ఫ్రీ కోర్స్ ఉన్నా, ఫ్రీ ట్రైనింగ్ ఉన్నా ఈ యాడ్ కనిపించదు. ఇది మేక్ సెన్సే కదండి. ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్? Yes, sir. దట్స్ ఇట్ గైస్. ఇది ఒకటి మనం ఆ రోజు చెప్పుకోవాలి, ఈరోజు చెప్తున్నాం. ఇది కూడా చేయండి. మరి దీంతో మొత్తం పర్ఫెక్ట్ క్యాంపెయిన్ అయినట్టు. నేను మళ్ళీ రివైజ్ చేస్తాను, మళ్ళీ క్యాంపెయిన్ మొత్తం చూపించుకుంటే మీకు రివైజ్ చేస్తా. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆన్ నెగటివ్ మ్యాచ్ టైప్స్? సార్ So- ఫుల్గా సెంటెన్స్ ఇవ్వాలా, లేకుంటే జస్ట్ ప్రిఫిక్స్ సఫిక్స్ లో ఏదైతే వస్తున్నాయో అవే వాటి వరకు ఇవ్వాలా? ఇప్పుడు నేను ఎట్లు ఇచ్చిన బ్రాడ్గా అట్లా ఇవ్వండి చాలా. ఓకే, ఫుల్ సెంటెన్స్ అవసరం లేదు. ఫ్రీ అవసరం డిజిటల్ లేదు. మార్కెటింగ్ కోర్స్ అని అట్లా కాకుండా జస్ట్ ప్రిఫిక్స్ ఏమేమి వస్తాయో అట్లా ఇస్తే సరిపోద్దండి. నువ్వు ఫ్రీ అని ఇచ్చినావు అనుకో, ఏం పెట్టకుండా ఫ్రీ అని ఇస్తే కస్టమరు సెంటెన్స్లో ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని హైదరాబాద్ అని కొట్టినా కూడా రాదిగా, ఎందుకంటే ఫ్రీ అనే వర్డ్ ఉంది. ఒకవేళ ఫుల్ ఇస్తే ఏమవుతుంది సార్? ఫుల్ అంటే అంటే ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని అప్పుడు ఇస్తే అట్లా ఇవ్వాలి తెలుసా. నువ్వు నెగిటివ్ మ్యాచ్లలో కూడా ఇట్లా ఇవ్వాలి, కానీ ఎందుకు అంత అవసరం లేదు కదా, ఇట్లా ఇవ్వాలి. ఓకే, ఎగ్జాక్ట్ నెగిటివ్ కీవర్డ్ ఎగ్జాక్ట్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్ నెగిటివ్. ఓకే, నువ్వు ఎగ్జాక్ట్ ఇవ్వకుండా ఇచ్చినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది చెప్పలేము. ఒకసారి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనుకుంటున్నా కూడా రాకుండా అయిపోతుంది. అవునా? ఓకే, కాబట్టి స్మాల్ గీయడం బెటర్, ఇట్లా ఇవ్వడం బెటర్. ఓకే. పీడిఎఫ్ మెటీరియల్ అంటే నెగిటివ్లో కూడా ఎగ్జాక్ట్ ఫ్రేజ్ వాడుకోవచ్చు, బట్ బెటర్ బ్రాడ్ ఇట్లా ఇచ్చేసేయండి. చిన్న చిన్నది ఉంటాయి ఫ్రీ పీడిఎఫ్. ఇది ఇంకా మీరు క్యాంపెయిన్ రన్ చేసినాక మీకు ఇన్ డీటెయిల్ తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఓకేనా? రైట్. ప్రశాంతి, టోటల్ ఎంతమంది స్టూడెంట్స్? వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్? ప్రశాంతి, ఆర్ యు దేర్? ఓకే, మీరు చెప్పండి గైస్, మీకు బ్యాచ్ స్ట్రెంగ్త్ ఎంత? 42 41, sir. అంతేనా? అంటే అటెండ్ కాని వాళ్ళు కూడా ఎవరు ఉన్నారా? 45 ఉన్నారు సార్. ఓకే, ప్రశాంతి వెళ్ళిపోయినట్టుంది. ప్రశాంతి, హావ్ యూ లెఫ్ట్? సార్, నాకు ఒక డౌట్. ఈ క్యాంపెయిన్స్ లో లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే లాంగ్వేజ్ అన్సపోర్టెడ్ అని ఊరికే వస్తుంది.
మీరు ఇంగ్లీష్ మాత్రం వాడండి చాలు. ఇంగ్లీష్ పెట్టినా కూడా అలాగే వస్తుంది. అలా ఎలా వస్తుంది? ఇన్కాగ్నిటోలో ఒకసారి ట్రై చేయమన్నారు. ఇవాళ ఒకసారి ట్రై చేస్తాను. చేయండి. మరి అట్లా రాదే ఎందుకు వస్తుంది? లాంగ్వేజ్ అన్సపోర్టెడ్ ఎందుకు వస్తుంది? బై డిఫాల్ట్ ఇంగ్లీషే కదా. అదే ప్రాబ్లం ఏంటో అర్థం కాలేదు. ఓకే. మిగతా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా లాంగ్వేజ్ది? కొంతమందికి వచ్చింది సార్. సేమ్ సార్. అవునా? బై డిఫాల్ట్ ఉన్నది వదిలేసేయండి. మామూలుగా అయితే రాదు. అదేదో గ్లిచ్ ఉంటుంది, టూల్ గ్లిచ్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ. ఓకే సార్. ఓకే, 1 second. హలో సార్. వచ్చినా ప్రశాంతి? ఎంత ప్రశాంతి హలో. స్ట్రెంత్ ఎంత? ఈ బ్యాచ్ స్ట్రెంత్ ఎంత? హలో, ఇప్పుడు మాట్లాడింది ఎవరు? ప్రశాంతేనా? ఎస్ సార్, నేనే సార్. ఈ స్ట్రెంత్ ఎంత బ్యాచ్? ఎస్ సార్, 55 to 60 ఉంటారు సార్. 60 ఉంటారు సార్, 2 బ్యాచెస్ కలిపి. 2 బ్యాచెస్ కలిపా? ఎస్ సార్. అంటే ఏంది? ఇది సింగిల్ బ్యాచ్ కాదా అది? అంటే అదే సార్, సెప్టెంబర్ 9th బ్యాచ్ ఒకటి, 23rd బ్యాచ్ ఒకటి. మళ్ళీ ఇప్పుడైతే అందరు క్లబ్ అయ్యారు కదా, అందరైతే క్లబ్ Yes, అయి sir. ఉన్నారు. ఎస్ సార్. ఓకే. అంటే మరి అందరూ అటెండ్ అవుతలేరా? లేదు సార్, కొంతమంది అటెండ్ అవ్వట్లేదు, రికార్డింగ్స్ ఓన్లీ చూస్తున్నారు సార్. ఇప్పుడు మనం లైవ్ బడ్జెట్ ఇవ్వాలంటే అందరికి ఇవ్వాలి మరి. అవును సార్, అందరికి ఇవ్వాలి. ఓకే, జూలై 18th. ఓకే, రైట్. సో మీరు ఏం చేయండి అంటే ఒక బ్యాచ్కి 6 members ఉండాలి. ఓకే, ఓకే సార్. ఆ విధంగా డివైడ్ చేయండి. ఒకవేళ మీ టోటల్ స్ట్రెంత్ 60 అయితే 60/6 అంటే 10 బ్యాచెస్ 10 అవుతాయి. 10 బ్యాచెస్ వస్తాయి. ఒకవేళ 50 people ఉంటే 50/6 చేసి ఆ విధంగా చేయండి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. అండ్ ఒక్కొక్కరికి 2000 రూపీస్ బడ్జెట్ ఇవ్వండి. ఓకే సార్. 2000 రూపీస్ వాళ్ళు ఖర్చు పెడతారు, అంతే. దట్స్ ఇట్. ఓకే సార్. నేను మళ్ళీ మీకు డీటెయిల్స్ పంపిస్తా, ఏంది ఏం కదా వర్క్ ఏంటనేది నేను పంపిస్తాను మీకు. ఓకే సార్. రైట్ రైట్. సో ఇది ప్రశాంతి బాధ్యతనే గైస్. ఎవరెవరిని డివైడ్ చేస్తారని ప్రశాంతి చూసుకుంటుంది. ఎవరెవరికి ఏ ప్రాజెక్ట్ కూడా ప్రశాంత టేక్ కేర్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకా మేము హెల్ప్ చేయం మీకు. మీకు ఆల్రెడీ క్యాంపెయిన్ క్రియేట్ చేయడం అయిపోయింది కాబట్టి మీకున్న నాలెడ్జ్ తోటి మీరే చేయండి. మీకు బిల్లింగ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే షీ విల్ టెల్ యూ. బట్ క్యాంపెయిన్లో మాత్రం మీ సొంతంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే పైసలు మేమే ఇస్తున్నాం. వేస్ట్ చేస్తే వేస్ట్ చేయండి, వేస్ట్ నుంచి నేర్చుకుంటారు. కాకపోతే జాగ్రత్తగా చేయండి. సో నేను ఇప్పుడు ప్రాజెక్ట్ చూపిస్తా మీకు ఏమేమి ప్రాజెక్ట్ చేయాలన్నది. ఏ బిజినెస్ తీసుకోవాలన్నది ఐ టెల్ యూ. దీస్ ఆర్ ద బిజినెసెస్. ఏవైతే పనికొస్తాయో అవే తీసుకున్నాం అనమాట మనం. సో దీస్ థింగ్స్ ఫాస్ట్గా లీడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మీకు, అందుకే అవే తీసుకుంటున్నాం. మాకు పెస్ట్ కంట్రోల్ సర్వీస్, ఇంటీరియర్ డిజైనింగ్ వేస్ట్. ఇది ఇంటీరియర్ డిజైనింగ్ చెప్తా ఎందుకు ఏది పనికిరాదని చెప్తా మీకు. డ్రైవింగ్ స్కూల్ ఒకటి, హోమ్ క్లీనింగ్ సర్వీస్, ఫోర్త్ ఫిజియోథెరపీ ఎట్ హోమ్, బ్యూటీ సలూన్ ఆర్ బ్రైడల్ మేకప్, ప్యాకెట్స్ వద్దు, కార్ రెంటల్ తీసుకుందాం. వాటర్ ప్యూరిఫైయర్ రిపేర్స్, రియల్ ఎస్టేట్ వేస్ట్. ఇంకా మీకు ఇప్పటికీ 7 అంటే మీకు 42 మంది అయిపోయారు. ఇంకా ఉన్నారు అనుకుంటే దెన్ విల్ గో ఫర్ దిస్. డెంటల్ క్లినిక్ లేదు, అంతకంటే ముందు అంబులెన్స్ సర్వీస్, దెన్ డెంటల్ క్లినిక్. అంటే ఇక్కడనే 54 అయ్యారు. 54 కంటే ఎక్కువ లేరు కదా ఇంకా గైస్. దట్ ఈస్ హైయెస్ట్ ఐ థింక్. అనుకుంటా సార్, ఒక 55 ఉంటుండొచ్చు.
అయితే మీరు మర్జ్ చేయొచ్చులేండి. 1% ఎక్కువ ఉంటే ఒక గ్రూప్లో వేసేసేయండి అంతే. దీస్ ఆర్ ద బిజినెసెస్ అండి. నేను ఎలాంటి బిజినెస్ చూస్ చేసుకున్నా చూడండి. పెస్ట్ కంట్రోల్ ఇది రెగ్యులర్గా వాడుతారు హైదరాబాద్లో. ఏదో ఎవరెవరో సర్వ్ చేస్తూనే ఉంటారు అనమాట. అండ్ దీనికి నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ తీసుకోలేదు, ఇంటీరియర్ డిజైన్ తీసుకోలేదు. ఎందుకంటే ఈ బిజినెసెస్ ఓన్లీ గూగుల్లో సర్చ్ చేసి మాత్రం ఇమీడియట్ డెసిషన్ తీసుకోరు. ఇవి ఎక్స్పెన్సివ్. ఇంటీరియర్ డిజైనింగ్ అన్నా కొందరు 10 లక్షల నుంచి 15 లక్షలు ఖర్చు పెడతారు. రియల్ ఎస్టేట్ అన్నా 10 లక్షల నుంచి ₹1,00,00,000 బడ్జెట్. ఓకే, నీ గూగుల్ సర్చ్ చూసే బిలీవ్ చేయడు. అతను ఏం చూస్తాడు, నీ సోషల్ మీడియాలో ప్రాపర్గా ఉన్నవా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని హీ రైట్ టు బై. ఇప్పుడు నేను మీ కొత్తవి ఇస్తున్నాను, కొత్త వెబ్సైట్ తయారు చేస్తారు. యూ కాంట్ క్రియేట్ అ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇమీడియట్లీ. దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. కాబట్టి కరెక్ట్ కాదు. వేరాస్ మీరు చెప్పండి, ఒక వ్యక్తి పెస్ట్ కంట్రోల్ సర్వీస్ బిజినెస్ మీద తీసుకోవాలనుకుంటే డూ యూ రియలీ థింక్ దట్ నీ సోషల్ మీడియా పోయి చెక్ చేశాడు ఆయన, ఈయన ఫేస్బుక్లో బాగుందా లేడని చేయడు కదా. దిస్ ఈస్ మోర్ ఆఫ్ ఎమర్జెన్సీ సర్వీస్. వాళ్ళకి ఎవరు దొరికితే మంచి చేస్తాడా లేదా అంతే. హోమ్ క్లీనింగ్ సర్వీస్ ఇవన్నీ ఏం చూడరు అనమాట. లీడ్ దొరికిందా, మాట్లాడిందా, వస్తానడా, ప్రైస్ వర్కౌట్ అయిందా అంతే. ఇవన్నీ అంతే. పెస్ట్ కంట్రోల్, డ్రైవింగ్ స్కూల్, ఇవన్నీ కూడా అంతే. దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ నేను చూసుకున్నాను. ఇప్పుడు అంబులెన్స్ సర్వీస్ ఎవరు చెక్ చేస్తారండి మన సోషల్ మీడియా? నోబడీ డూ దట్. ఓకే, యా. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ బిజినెస్ను అగైన్ ప్రశాంతి అలాట్ చేస్తుంది మీకు. దీనికి సంబంధించిన ల్యాండింగ్ పేజ్ తయారు చేయాలండి. యూ హ్యావ్ టు క్రియేట్ ద ల్యాండింగ్ పేజ్. మీరందరూ ఎలిమెంటర్ కిట్ బాగానే వాడారు కదా. ఎస్ సార్. నేను చెక్ చేస్తాను మళ్ళీ ఇప్పుడు మీ వెబ్సైట్స్ హౌ యు ఆర్ డూయింగ్ ఇట్. బట్ అంతకంటే ముందు ఒక ప్రాపర్ ల్యాండింగ్ పేజ్ లక్షణం ఏమి ఉండాలంటే, ఎలాంటి ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయాలి అంటే, ఇప్పుడు JNTU అనేవాడు ఇతను గూగుల్ యాడ్స్ రన్ చేసిండు అనుకోండి, ఇది వాళ్ళ హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్కి ట్రాఫిక్ ఇస్తారనండి. అజ్యూమ్ దట్ హీ వాంట్ టు స్టార్ట్ BBA కోర్స్ ఒకటి స్టార్ట్ అవుతుంది. సమ్మన్ సర్చింగ్ హియర్, ఇక్కడ వచ్చిండు అనుకోండి, ఇక్కడ BBA అని ఉంది. ఇది కరెక్టేనా? ఈ విధంగా హోమ్ పేజ్కి తీసుకురావడం కరెక్టేనా? ఏం ప్రాబ్లం ఉంది ఇందులో? ఇఫ్ ఐ బ్రింగ్ ద పర్సన్ టు ద JNTU హోమ్ పేజ్, వాట్ ఈస్ ద ప్రాబ్లం? అతను ఎక్కడికి వెళ్ళి చూసుకున్నాడో మనకు ట్రాకింగ్ కరెక్ట్గా రాదు సార్. జస్ట్ హోమ్ పేజ్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన BBA పేజ్ పోతాడానికి గ్యారెంటీ ఉందా? ఇంట్రెస్ట్ లేదు. చూపియరు సార్. అంటే పర్టికులర్ గా అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్ గా దొరకదు కదా. దొరకదు. అంటే మనం ఆయనకు మల్టిపుల్ ఆప్షన్ వాడి. ఇప్పుడు నేనే ఉన్నా, నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తా, తర్వాత అనలిటిక్ చూసుకోవాలనుకుంటా, ఐ ఓపెన్ యూట్యూబ్. నేను యూట్యూబ్, నా ఉద్దేశం ఏంది, నేను అనలిటిక్ చూసుకోవాలి, ఇక్కడ డాష్బోర్డ్కి వెళ్ళి అనలిటిక్ చూసుకోవాలి. కానీ ఈడ ఉన్న ఈ థంబ్నెయిల్ వల్ల నేను గంట సేపు ఈయన స్పెండ్ చేస్తా. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఇక్కడ. సేమ్ ఇట్లానే నీవు పిలిచింది గూగుల్ యాడ్స్ ద్వారా పైసలు పెట్టి ఇటు తీసుకొస్తే ఈడ అన్నీ కనిపించారు, కానీ డిస్ట్రాక్ట్ అయిపోతాడు. కాబట్టి మీ గోల్ ఏందో ఆ గోల్ సాధించాలి అంతే. ఇది కరెక్ట్ కాదు. సో JNTU యాడ్ రన్ చేయాలనుకున్న వీళ్ళు ఏం చేస్తారంటే సపరేట్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసి అందులో ఇన్ని మెనూలు ఉండవండి. మెనూలు పెట్టకూడదు, ఒకటే ఆప్షన్. ఇది ఈ విధంగా ఉండాలి. ఇక్కడ చూడండి, మొబిలిటీ స్కూటర్స్ అమ్ముతాం మేము. ఎంబడే మేము ఆస్ట్రేలియా #1 మేమే. ఇక కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేయి, లేదంటే ఫోన్ చేయి, లేదంటే డెమోకి ఇంక్రీజ్ చేయి. తర్వాత కస్టమర్ రివ్యూస్ ఏమున్నాయి, సోషల్ ప్రూఫ్ కావాలి కదా. దీని హీరో సెక్షన్ అంటారు. ఫస్ట్ హీరో సెక్షన్లో మనం ఏంది, ఫామ్ పెడితే ఫామ్ పెట్టండి, లేదంటే మంచి ఫోటో పెట్టండి. ఫస్ట్ ఎలిమెంట్ హీరో సెక్షన్ అంటారు, గుర్తుపెట్టుకోండి ల్యాండింగ్ పేజ్లో. ఫస్ట్ హీరో పేజ్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఇప్పుడు చూడండి, వచ్చినంబడే నేను ఏం చెప్తున్నాను, AI పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ #1 ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ప్రొవైడింగ్. అయిపోయి ఈయనే సగం చెప్పేసిన ఆయన. డెమో కావాలా, డెమో జాయిన్ కావాలా, బ్రౌజర్ అని డౌన్లోడ్ చేయి, ఫోటో. ఇది హీరో సెక్షన్. హీరో సెక్షన్ తర్వాత ఎన్నైనా ల్యాండింగ్ పేజ్ కెన్ బి బిగ్గర్, కీప్ ఆన్ గివింగ్ ఇన్ఫర్మేషన్. కానీ మెనూలో చూడండి, నేను ఇంతకుముందు ఇవి కూడా ఏం లేకపోతుండే. ఇప్పుడు పేమెంట్ చేయడానికి వాళ్ళకి అవసరం అని పెడుతున్నా, కానీ ఇంతకుముందు ఇవి కూడా ఏం లేకుంటుండే. ఓకే, బట్ దిస్ ఇస్ అ వెబ్సైట్, ప్రాపర్ వెబ్సైట్. యాడ్స్ రన్ చేయాలంటే కూడా నేను దీనికి రన్ చేసుకోవచ్చు కూడా. ఇది పర్ఫెక్ట్ ల్యాండింగ్ పేజ్ స్టైల్. బట్ స్టిల్ ఇఫ్ ఐ రన్ యాడ్స్, ఐ క్రియేట్ అ సపరేట్ ల్యాండింగ్ పేజ్ అండ్ బ్రింగ్ ఇట్. ఇవన్నీ ఏముండదు, ఒకటే ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే చూడండి, అసలు మెనూలో ఏం ఐటమ్ లేదు. హీరో సెక్షన్ పెట్టాము, తర్వాత సెకండ్ ఏంది,
టెస్టిమోనియల్స్. ఎందుకు నమ్మాలా నేను నువ్వెవరు అసలు? ఆయన యాడ్ క్లిక్ చేసినప్పుడు నమ్మాలి కదా. ఆయనకు అర్థమైంది, ఓహో ఇంతమంది కొంటుర్రా అంటే ఇది బాగానే ఉంది అంటే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది వస్తుంది వాళ్ళకు. తర్వాత అబౌట్ యువర్ సర్వీస్, నువ్వు ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నావు. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ అయితే SEO, గూగుల్ యాడ్స్ అన్నట్టు, పెస్ట్ కంట్రోల్ అయితే ఏమేమి పెస్ట్ కంట్రోల్ అన్నట్టు కొంచెం డీటెయిల్స్ ఇవ్వండి ఇక్కడ. కాంటాక్ట్ ఫామ్ వీలైతే స్టార్టింగ్లో ఒకటి పెట్టండి ఈ విధంగా, మళ్ళీ మధ్యలో కూడా ఇంకోసారి పెట్టండి. ఎందుకంటే ఒకసారి స్క్రోల్ చేసినప్పుడు మళ్ళీ పైకి పోడు స్మార్ట్ ఫోన్లో, ల్యాప్టాప్లో అంతే. కాబట్టి పైన ఒకటి పెట్టాము, మళ్ళీ కింద ఒకటి పెట్టాం. ఈ ఎలిమెంట్స్ మెయింటైన్ చేయండి. ల్యాండింగ్ పేజ్లో హీరో పేజ్ ఉండాలి, హీరో ఎలిమెంట్ అండ్ టెస్టిమోనియల్స్ ఉండాలి, అబౌట్ ఆర్ సర్వీస్, కాంటాక్ట్ ఫామ్. నెక్స్ట్ ఈ కాంటాక్ట్ ఫామ్ అనేది ఇట్ షుడ్ రీడైరెక్ట్ టు ద థ్యాంక్ యూ పేజ్. థ్యాంక్ యూ పేజ్కి రీడైరెక్ట్ కావాలి, కాకపోతే వేస్ట్. థ్యాంక్ యూ పేజ్కి రీడైరెక్ట్ ఎట్లా చేయాలో తెలుసా అండి మీకు? మీరు చేశారా? చేసాం సార్ మేము. ఫ్రంట్ ఫార్మ్స్ ఏది ప్లగిన్ ఏది వాడాలి మీరు కాంటాక్ట్ ఫామ్కి? ఫ్రంట్ ఫార్మ్స్ సార్. అదైతే మీరు క్లిక్ చేసినప్పుడు థ్యాంక్ యూ పేజ్కి వెళ్తుంది కదా. సెట్ చేసుకున్నాం సార్ అలా. అందులో సెట్ చేయాలి సార్. అందరికి తెలుసు కదా, అయితే మరి చేయాలి. నేను చెప్పట్లేదు మరి, అది ఓకే సార్. బ్యాచ్లో చాలా మంది రాదంటే నేను చేసి చూపించాను. ఇప్పుడు ఒక ఫామ్ వచ్చిందంటే చాలా వరకు ఫామ్స్ ఎలా ఉంటాయంటే అక్కడనే థ్యాంక్ యూ వస్తుంది కాదు, ఇది ఇక్కడ ఫిల్ చేస్తే రీడైరెక్ట్ అయిపోవాలి. యో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇంట్రెస్ట్. కానీ థ్యాంక్ యూ పేజ్ మనం మెనూలో పెడతామా? మెనూలో పెడితే లాభం ఏముంది? థ్యాంక్ యూ పేజ్ ఉద్దేశం ఏంది? మనం థ్యాంక్ యూ పేజ్ ఎందుకు చేస్తామండి? ఎందుకు చేయాలి థ్యాంక్ యూ పేజ్? యూజర్ సాటిస్ఫాక్షన్, Gratitude. యూజర్ అక్నాలజ్మెంట్. యూజర్ అక్నాలజ్మెంట్ పైన అక్కడనే ఇవ్వచ్చు. ఈ సపరేట్ పేజ్ ఎందుకు చేయాలి? మన టెస్టిమోనియల్ వీడియోస్ కూడా చూడొచ్చు. కాదు, ఇంకా ట్రై చేయండి. ఎగ్జాక్ట్ గా కస్టమర్ ఫామ్ ఫిల్అప్ చేసి థ్యాంక్ యూ పేజ్కి వెళ్ళాలంటే ఒక లీడ్ వచ్చినట్టు సార్. ఎస్, గుర్తుపెట్టుకోండి. కస్టమర్ ODMTకి వచ్చాడు, అక్కడనే థ్యాంక్ యూ పేజ్ వచ్చింది అనుకో, మనకు తెలుసు. అయితే మనం ఏం చేస్తామంటే ఫ్యూచర్లో ఒక కన్వర్షన్ ట్రాకింగ్ అని ఒక కోడ్ వస్తుంది, జావా స్క్రిప్ట్ కోడ్. ఆ కోడ్ ఏం చేస్తా, నేను థ్యాంక్ యూ పేజ్లో పెడతా. ఎవరైతే ఈ పేజ్కి వచ్చిందో అందుకు ట్రిగ్గర్ అవుతుంది, చెప్తుంది అదే బాబు నీకు లీడ్ వచ్చింది అని చెప్తుంది. కానీ థ్యాంక్ యూ పేజ్కి ఎవరైనా డైరెక్ట్ రాగలుగుతారా? రాలేరు. ఎలా వస్తారు మరి వాళ్ళు? కాంటాక్టర్స్ ఫామ్ ఫిల్అప్ చేస్తారు, వస్తారు. ఫామ్ ఫిల్అప్ చేస్తే వచ్చిందంటే నాకు థ్యాంక్ యూ వచ్చినట్టే కదా. కామర్స్ వెబ్సైట్ కూడా అంతే అండి. కామర్స్ వెబ్సైట్లో ప్రోడక్ట్ అన్ని కొట్టినాక సక్సెస్ అనే పేజ్ వస్తుంది. అది ఎప్పుడైతే యాడ్ టు కార్ట్ చెక్అవుట్ చేసి పేమెంట్ చేస్తేనే అక్కడ పోతుంది, అప్పుడు అక్కడ కోడ్ పెడతాం. ఈ విధంగా మనము కన్వర్షన్ ట్రాకింగ్ చేస్తామంట. అంటే ఇది కన్వర్షన్ ట్రాకింగ్ కోసము మనం చేసేది, ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ పేజ్ రీడైరెక్షన్ అందరికి వస్తే ఫైన్ చేయండి. మరి తర్వాత మీరు చేసే కాంటాక్ట్ ఫామ్ మీకు ఎంట్రీస్ ఇస్తుందా అండి? మీకు కాంటాక్ట్ ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు లీడ్ రావాలి కదా, ఆ లీడ్ ఎక్కడ వస్తుంది మీకు? మరి తెలుసా మీ ఫామ్లో ఎక్కడ లీడ్ వస్తుందో? చెక్ చేసుకున్నారా? మెయిల్కి వస్తుందా? మెయిల్తో పాటు మీకు ఒక డాష్ బోర్డ్లో కూడా వస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నోటిఫికేషన్స్ అనే ఉంటుంది సార్. ఫామ్ ఫిల్అప్ చేశాను కదా, నాకు ఇక్కడ వచ్చేసింది వెంబడే మెయిల్కి. దాంతోపాటు నా డాష్ బోర్డ్లో కూడా వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, నా క్లయింట్కి నేను చేసిన దానిలో ఇదిగో ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడే ఐ కెన్ సీ దేర్ లీడ్స్ అని ఇక్కడ కనిపిస్తాయి. మళ్ళీ మనం జీమెయిల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడనే వస్తుంది అనమాట. ఎవరైతే కాంటాక్ట్ ఫామ్ 7 వాడతారో, కాంటాక్ట్ ఫామ్ 7లో ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్గా అది ఇట్లా ఎంట్రీ తీసుకోదన్నమాట. ఎంట్రీ తీసుకోవడానికి ఫ్లమింగో అనే ఒక ప్లగిన్ వాడాలి.
తర్వాత థ్యాంక్ యూ పేజ్కి రీడైరెక్ట్ చేయడానికి బై డిఫాల్ట్ రాదు, దానికి CF7 రీడైరెక్షన్ అని తీసుకోవాలి. అంటే ఒక కాంటాక్ట్ ఫామ్ వాడాలంటే 3 ప్లగిన్ వాడాలి. కాంటాక్ట్ ఫామ్ 7 ఇంక్లూడ్ చేయాలి, CF7 రీడైరెక్షన్, ఫ్లమింగో. ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు ఇది రాసి పెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ టు డౌన్లోడ్ కాంటాక్ట్ ఫామ్ 7 ఇన్స్టాల్ చేయాలి, CF7 రీడైరెక్షన్ చేయాలి, ఫ్లమింగో చేయాలి, అప్పుడే వర్కౌట్ అవుతుంది. ఓకే, బిఫోర్ వి గో ఫార్వర్డ్, మీరు చేసిన వెబ్సైట్స్ ఇక్కడ చాట్లో పేస్ట్ చేయండి. ఒక 5 మంది చేయండి, అందరిది చూడలేని టైం ఉండదు కాబట్టి. మంచిగా ఉంది నాది అనుకున్నట్టు కాంటాక్ట్ ఫామ్లు ఉన్నవాళ్ళు మీరు చేసిన వెబ్సైట్లో కాంటాక్ట్ ఫామ్ రీడైరెక్ట్ చేశారా మరి మీరు? అవి రీడైరెక్టెడ్ అది అవ్వలేదు సార్. ఎస్ సార్, చేశాను. చేసిన వాళ్ళు చాట్ పెట్టండి. కాబట్టి ఇది రీసెట్ చేశాను సార్ నేను. నాది వెబ్సైట్ మళ్ళీ వేరే ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను. సార్ ఒకసారి థ్యాంక్ యూ ఫామ్ చెప్పండి సార్. ఇది వెబ్సైట్ ఓపెన్ అయితే మీవి వాళ్ళ Contact- చాట్ జీపీటీ కూడా ఓపెన్ అవ్వట్లేదు సార్. మాకు కొన్ని .com ఏనా ఇది .in ఆ? మాకు ఎవరిది? .com ఉంది సార్. అందరిది .com .com ఏనా? సార్. అందరిది .com. 8.odmtai.digital.com. అవును సార్. ఏంటో సార్ www మిస్ చేశాను సార్. శ్రీచరణ్ రెడ్డి నీది ఎందుకు ఓపెన్ అవుతలేదు? www ఏం లేదుగా ఇక్కడ. శ్రీచరణ్ రెడ్డిది ఓపెన్ అయింది. ఇది ఫామా? శ్రీచరణ్ రెడ్డి ఉన్నావా? మీ వెబ్సైట్స్ ఓపెన్ అయితే చెక్ చేసుకోండి ఎందుకో ఇది. మరి మాట్లాడు పోయి, నువ్వు మైక్ ప్రాబ్లం ఉందా? ఎనీ ప్రాబ్లం ఇన్ యువర్ మైక్? సార్ ఉన్నారా మీరు? శ్రీచరణ్ రెడ్డి ప్రవీణ్ సార్. ఇది ఎవరు? ఇది శ్రీచరణ్ రెడ్డి ప్రవీణ్ సార్ నాది. మీరేనా ఇది? లేదు sir, సార్, no, sir. అతను ఎప్పుడు సార్ శ్రీచరణ్ He is ఎప్పుడు outside, టెక్స్ట్ sir. చేస్తూనే Only ఉంటాడు సార్. అచ్చా 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 ఓకే. తర్వాత ప్రవీణ్ మీదైతే ఓపెన్ అయితే లేదండి వెబ్సైట్. మళ్ళీ పెట్టాను సార్, ఇప్పుడు పెట్టాను సార్. ఇదేనా? www పెట్టొద్దు. సబ్ డొమైన్కి ఎప్పుడు కూడా నీకు www ఉండదు. ఓకే సార్. www లేకుండా పేస్ట్ చేయండి. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి కాపీ చేసి పేస్ట్ చేయండి. ఓకే, శ్రీచరణ్ వెబ్సైట్ బాగానే ఉంది. ఇంకా మిగతా పీపుల్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి వేరే వాళ్ళు చేయండి. ఇంకా ఎవరిదైతే వెబ్సైట్ ప్రాపర్గా సెటప్ చేసిందో ఇవ్వండి. మంచిగా ఉంది వెబ్సైట్. ఈ విధంగా చేస్తే చాలండి ల్యాండింగ్ పేజ్. కథ మనం ఎన్నో, మీరు సింపుల్గా ఆస్ట్రాలో బై డిఫాల్ట్ టెంప్లెట్ ఉందిగా, టెంప్లెట్ తీసుకోండి. మెనూ తీసేసేయండి, ఫూటర్ తీసేసేయండి. ఫూటర్ ఏమో అవసరం లేదు. సింపుల్గా నేను చెప్పిన టాపిక్స్ ఏమి ఉన్నాయో అవి మాత్రం మెన్షన్ చేయండి చాలు. మీ కాంటాక్ట్ అస్ చూద్దాం. ఏది వాడారు దీనికి? ఏం ఫామ్ ఇది? వాట్ ఈస్ ద ప్లగిన్? ఫ్లూయెంట్ ఫామే అనుకుంటా సార్. కాంటాక్ట్ ఫామ్ 7 సార్ ఇది. ఫ్లూయెంట్ ఫామ్ సార్. ఫ్లూయెంట్ ఫామ్ సార్. థ్యాంక్ యూ పేజ్ పోతుందా ఇది? అది అవ్వలేదు సార్ నాకు. ఇగో ఇన్న వస్తుంది అంటే ఇది కరెక్ట్ కాదు. ఓకే, నేను సెట్ చేసి ఇస్తాను. ఇప్పుడు ఐడి పాస్వర్డ్ పెట్టండి. అవును సార్. సార్ ఐడి ఏముంది? సార్ ప్రవీణ్ ఐడి ప్రవీణ. ప్రవీణ్ 8.
ఓడిఎంటి AIdigital.com సార్. మొత్తం ఉందా? AIdigital.com పాస్వర్డ్ సార్ ఒకసారి చూస్తాను సార్. ఐడి న్యూ అనే ఉంది సార్. అన్నింటికి సేమ్ అనుకుంటా సార్. న్యూ ఐడి అండ్ న్యూ న్యూ స్టూడెంట్ 1 2 3 సార్. న్యూ స్టూడెంట్ $123 సార్. క్యాపిటల్ డాలర్ లెటర్ సార్. న్యూ లో ఫస్ట్ క్యాపిటల్ లెటర్ సార్. ఎస్ కూడా క్యాపిటలా? పిన్ చేశాను నో సార్ సార్, నో సార్. చాట్ లో. సరే. ఎన్ క్యాపిటల్ సార్. పైన న్యూ సార్. యూజర్ నేమ్ లో పైన కూడా న్యూ అని ఉంది సార్. ఉత్త నీవే ఉన్నది. అవును సార్. ఎన్ ఓన్లీ క్యాపిటల్ న్యూ లెటర్. ఒకటే ఉంటాయి సార్. స్టూడెంట్ $123. అంతే సార్. అవును సార్. రైట్ వచ్చిందిలే. మీరు అందరూ అందుకే మొహమాట పడవద్దు అడగడానికి. థ్యాంక్ యూ పేజ్ వచ్చా అంటే అందరూ సార్. వచ్చింది అందరు, కానీ చాలా మందికి రాదని అర్థమైంది నాకు. ఫ్లూయెంట్ ఫార్మ్స్ ఇది. అవును సార్. అవును సార్. ఓకే, ఫ్లూయెంట్ ఫార్మ్స్. ఇప్పుడు మీకు ఎంట్రీస్ ఉన్నాయండి ఇలా. ఇది బాగానే ఉంది. ఇది ఎంట్రీస్ ఉన్నాయి. ఇది 2 minutes ago. వచ్చింది. సో పనిచేస్తుంది. కాంటాక్ట్ ఫార్మ్ 7 కంటే బెటరే ఉంది, కానీ ఇంకా సెట్టింగ్స్ చూద్దాం ఎట్లా పనిచేస్తుంది ఇది అనేది. మీరు థ్యాంక్ యూ పేజ్ క్రియేట్ చేశారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ పేజ్ క్రియేట్ చేయాలి, చేస్తేనే రీడైరెక్షన్ చేయొచ్చు. ఓకే సార్. మీరు థ్యాంక్ యూ పేజ్ చేయలేదు. సరే, చేసినా కూడా ఇక్కడ ఆప్షన్ ఏమైనా ఉందో చూద్దాం మనం. క్లియంట్ ఫార్మ్స్ తర్వాత ఇలా ఎంట్రీస్, ఇవి గ్లోబల్ సెట్టింగ్స్, ఇంటిగ్రేషన్స్. ఇంటిగ్రేషన్లో ఉందా అది? ఎస్ సార్. ఇంటిగ్రేషన్లో ఎక్కడుంది? ఇంటిగ్రేషన్లో లేనట్టుంది అది. ఇది థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్. ఇది సెట్టింగ్స్ అండ్ ఇంటిగ్రేషన్. ఐ థింక్ గ్లోబల్ సెట్టింగ్స్లో ఉండొచ్చు, చూద్దాం. కాన్ఫిగరేషన్ ఇంటిగ్రేషన్స్ అని ఉంది కదా సార్ దాంట్లో. ఇది పేమెంట్ కాదు, కానీ జనరల్లో చూద్దాం. ఈమెయిల్ ఇంటిగ్రేషన్, ఫెయిల్యూర్, సెక్యూరిటీ, పర్మిషన్స్, రీడైరెక్షన్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది, అది రావాలి. అంత పెద్ద టూల్ ఇచ్చాడు కానీ అంత బాగా ఏమీ లేదు. నేను అది లేదు, చాలా వరకు పేడ్ దానిలో ఇస్తారనమాట ఆప్షన్స్. మీకు రీడైరెక్షన్ ఆప్షన్ వచ్చిందా మీకు ఎప్పుడైనా? నో సార్. అది వేస్ట్. ఇది ఇందులో చూద్దాం. మెట్ ఫార్మ్స్ అని ఒకటి ఉంది, ఇది ట్రై చేసి చూద్దాం ఇందులో ఏం ఆప్షన్స్ ఉన్నాయి. ఏం లేకుంటే నేను కాంటాక్ట్ ఫార్మ్స్ 7 చేయాలి ఇక అంతే. కాంటాక్ట్ ఫార్మ్ బై సబ్సిస్టిక్ అనేది నేను యూజ్ చేస్తుండే, అది చాలా సింపుల్. బట్ అదే ఒకసారి పని చేస్తుంది, ఒకసారి పని చేయదు. అందుకోసమని నేను ఓడిఎంటీలో వాడేది ప్యాబ్లీ, అది థర్డ్ పార్టీది, అది చాలా బాగుంటుంది. సర్లేండి, నేను చూపిస్తా. కాంటాక్ట్ ఫార్మ్ 7 చూపిస్తా మీకు. మీరు అది కాంటాక్ట్ ఫార్మ్ 7 వాడండి. ఇవి ఇందులో సెట్టింగ్స్ లేవు ప్రాపర్గా. దీనిలోకి ఏమైనా యాడ్ ఆన్ తీసుకుంటేనే వస్తాయి అనమాట. ఈవెన్ కాంటాక్ట్ ఫార్మ్ 7 కూడా రాదనమాట. నేను ఇది డెలీట్ చేస్తున్నాను. ఓకే సార్. ఇవి డీయాక్టివేట్ చేస్తున్నా, ఎందుకంటే వేరేది వాడదాం. ఓకే, ఇప్పుడు నేను ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేస్తున్నాను ఈ థ్యాంక్ యూ పేజ్ మీద అంటే, నువ్వు అంత కష్టపడి యాడ్స్ రన్ చేసి నీ వెబ్సైట్స్ అక్కడ లేకుండా ఆ లీడ్ని క్యాప్చర్ చేయకపోతే లాభం లేదు. అందుకోసం
ఓకే, నేను నీ ప్లగిన్ అందరు గుర్తుపెట్టుకొని ఇలానే చేయండి. ఇక్కడ ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. సింపుల్ స్టాప్సే. మనం ఎన్నో పెద్ద పెద్ద వెబ్సైట్లు చేసినాం, ఇది పెద్ద పని కాదు, కానీ అన్నిటికంటే ఇదే ఇంపార్టెంట్. సో మనకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ సబ్సిస్టిక్ నేను నమ్మలేను. కాంటాక్ట్ ఫామ్ బై సబ్సిస్టిక్, ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఉండే. నా యూట్యూబ్లో మొత్తం ఇవే ఉంటాయి. సార్ ఇది ట్రై చేద్దాం ఫస్ట్. ఇది ఇన్స్టాల్ చేసిన ఇంట్లో అన్ని ఒకటే లెక్కలు ఉంటాయి. యాక్టివేట్. యాక్టివేట్ తర్వాత ఇక్కడ వచ్చేసింది మీకు కొత్త ఫామ్ క్రియేట్ చేద్దాం. చాలా సింపుల్, ఇది కాంప్లికేట్ ఉండదు. క్రియేట్ యువర్ ఫామ్. రైట్, ఫస్ట్ అని తీసుకుందాం. ఇందులో మీకు డిఫరెంట్ మోడల్స్ అంటే సింపుల్ మోడల్ తీసుకుందాం. ఓకే అయింది కదా, సేవ్. అయిపోయిందండి. ఇక్కడ సబ్సిస్టిక్ ఐడి వచ్చింది, ఇది కాపీ చేసుకో. కాపీ చేసుకొని నువ్వు ఎక్కడ కావాలో అక్కడ పేస్ట్ చేయి. ఓపెనింగ్ అండ్ న్యూ ట్యాబ్, కాంటాక్టర్స్. ఇక్కడ ఎడిటింగ్, మీరు ఎడిటింగ్ ఎలిమెంటర్ ఎడిట్ చేశారు కదా. అవును సార్. ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఇక్కడ ఇది తీసేద్దాం. ఇది తీసేయడం కన్నా కూడా ఇది ఎందుకు తీసుకుంటలేదు. delete. ఇక్కడ షార్ట్ కోడ్ ఆ కోడ్ పేస్ట్ చేస్తున్నా, అప్లై చేస్తున్నా. ఫామ్ వచ్చేసింది. మీరు సెట్ చేసుకున్న తర్వాత మీకు ఎట్లా కావాలో అట్లా. ప్రస్తుతానికైతే నేను సెట్ చేశాను. మీ కాంటాక్ట్ పైకి రావాలి మీకు. రైట్, పబ్లిష్. ఇక్కడ నేను చూపిస్తాను మీకు, మళ్ళీ 1 by 1 చూపిస్తా. దీన్ని మనం సెట్ చేద్దాం మళ్ళా. ఇది నువ్వు 2 కాలం పెట్టుకున్నావు అనుకో, చిన్నగా అయిపోతుంది. అంటే టెక్స్ట్ ప్లస్ ఫామ్ పెట్టుకుంటే చిన్నగా అవుతుంది. ఇప్పుడు చూస్తే కాంటాక్ట్లోకి వెళ్దాం. యా, సో డీటెయిల్స్ ఇద్దాం. హలో, సెండ్ రీసెట్. సెండ్ కొట్టేశాను. ఇక్కడనే వస్తుంది, ఇది రాంగ్. ఇదే మనం కరెక్ట్ చేయాలని చెప్పాను. ఓకే, ఒకటి బెటర్ ఏంటంటే కాంటాక్ట్ ఫామ్ 66లో ఇక్కడనే నీకు లీడ్స్ అన్ని ఇక్కడనే వస్తాయండి. మళ్ళీ ఎక్కడనో పోవాల్సిన అవసరం లేదు. వచ్చిందా? నీకు లీడ్ ఇక్కడనే వచ్చింది. దట్ ఈస్ ద బ్యూటీ. ఇప్పుడు మనకి ఏం కావాలంటున్నాము? ఆ ఫామ్ రీడైరెక్ట్ కావాలంటున్నాం. రీడైరెక్ట్ కావాలంటే రీడైరెక్ట్ ఎక్కడ కావాలో నువ్వు డిసైడ్ చేయాలి ఫస్టే. కాబట్టి ఒక పేజ్ క్రియేట్ చేయి ఫస్ట్ నువ్వు.
ఒక పేజ్ క్రియేట్ చేసి దానికి రీడైరెక్ట్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఆ పేజ్కి ఎవ్వరు బోరు, మన ఆ పేజ్ అడ్రస్ ఎవరికి ఇయ్యము, వెబ్సైట్లో ఉండదు. కానీ అక్కడ ఎవరైనా పోయినంటే ఫామ్ ఫిల్అప్ చేసే పోయినట్టు అర్థం. దీనే థ్యాంక్ యూ పేజ్ అని అంటున్నాం. సో థ్యాంక్ యూ. Thank you for contacting us. We will reach you soon. In case urgency, call us on. That's it. Publish. సార్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది. కాల్ అస్ ఆన్. Call you Sanaj. Okay. Save. పేజ్ ఓపెన్ చేద్దాం. ఈ థ్యాంక్ యూ పేజ్ ఎవరైనా కస్టమర్ ఫామ్ ఫిల్అప్ చేస్తేనే ఇక్కడ పోవాలి, లేదంటే పోకూడదు. ఓకేనా? సో దీనికి మనం ఒక పేజ్ క్రియేట్ చేసినాం. మనం ఇప్పుడు ఈ యూఆర్ఎల్ని కాపీ చేసుకొని అబ్జర్వ్ చేస్తారు కదా, 6 మందిలో ఒక్కరు పర్ఫెక్ట్ నేర్చుకున్నా చాలు, టీమ్ని సేవ్ చేయొచ్చు, మీరు డిస్కస్ చేసుకొని చేయొచ్చు. కాబట్టి ఫోకస్. ఇప్పుడు మనం కాంటాక్ట్ ఫామ్ ప్లగిన్ దగ్గరికి వెళ్దాం. సరే, డాష్బోర్డ్. కాంటాక్ట్ ఫామ్ బై సబ్సిస్టిక్. ఎన్నో ఫామ్స్ పెట్టొచ్చు. ఈ ఫామ్ ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత మంచిగా ఉన్నాయి ఆప్షన్స్. వేరే ప్లగిన్ వాళ్ళు అంత మంచిగా చేయొచ్చు కదా, చేయలేదు. సబ్మిట్ ఆప్షన్స్. ఫామ్ సెంట్ థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ బాబా ఉంది కదా, ఇక్కడ చూడండి రీడైరెక్ట్ ఆఫ్టర్ సబ్మిట్. సింపుల్ వై రీడైరెక్ట్ చేసేసి అతనికి కావాల్స్తే నువ్వు న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయాలంటే చేసుకో, లేదంటే లేదు. సేవ్ కొట్టేసి. అర్థమైందండి అందరికి? ఎస్ సార్. మనం మళ్ళీ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు కాంటాక్ట్ అస్ పేజ్కి వెళ్ళాడు ఎవరు, కాంటాక్ట్ అస్ పేజ్ వెళ్ళినాక మళ్ళీ డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తున్నాడు. ఇప్పుడు థ్యాంక్ యూ పోవాలి. పోయిందా థ్యాంక్ యూకి? థ్యాంక్ యూ పోయిందంటే మరి ట్రాకింగ్ ఉంటుంది, మనం ట్రాక్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ హౌ యూ హావ్ టు డూ థ్యాంక్ యూ పేజ్. ఓకేనా? కానీ ఇక్కడ మనకి ఏమైంది, ఈ డీటెయిల్స్ డీటెయిల్స్ మనకు అనుకునే లేవాలి. ఈ సబ్జెక్ట్ ఎవరికి కావాలి, ఈ లాస్ట్ నేమ్ ఏం అవసరము, ఈ రీసెట్ ఏం అవసరము. కాబట్టి ఈ ఫామ్ పైన వర్క్ చేద్దాం మనం. లెట్స్ ఫిక్స్ ద ఒకటి ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్లో లాస్ట్ నేమ్ నాకు వద్దు, డిలీట్ చేద్దాం. సబ్జెక్ట్ వద్దు, డిలీట్ చేద్దాం. రీసెట్ వద్దు, డిలీట్ చేద్దాం. కానీ ఏం కావాలి, కాంటాక్ట్ నెంబర్ కావాలి. యాడ్ నేమ్ ఫీల్డ్. ఇక్కడ ఫోన్ నెంబర్ ఆప్షన్ ఉంటుంది మీకు, కనిపించిందా? నాకు కనిపించలేదు. ఇక్కడ నంబర్ ఉంది. కలర్ పైన నంబర్ ఉంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నంబర్ అని ఉంటే నువ్వు ఏం రాయకుండా వదిలేసినావు అనుకో, ఈ ప్లేస్ హోల్డర్ కనిపించదు. దీన్ని ప్లేస్ హోల్డర్ అంటారు అనమాట. ఇది ఉండాలి. కాబట్టి యాడ్ న్యూ ఫీల్డ్ నంబర్ లేబుల్. ఈ నేమ్ అనేది నంబర్ అని రాయాలి. నేమ్ అనేది ఏంటంటే వాళ్ళ కోసం, ఇది మాత్రం మనకు కనిపించడానికి. ఫోన్ నంబర్ ఇడేం రాస్తుంది కనిపిస్తుంది, ఇక్కడ సుభాష్ అని రాస్తాడు, మీకు అర్థం కాదు. ఇంకోటి ఇది రిక్వైర్డ్, వాడు ఫామ్ ఫిల్అప్ చేయకపోతే పోనీయద్దు, నంబర్ ఇవ్వకపోతే పోనీయద్దు. మ్యాండేటరీ. సేవ్. ఇక చూసినా సుభాష్ అని వచ్చింది. ఇక్కడ మీకు అర్థం కావడానికి అట్లా రాశాను. నువ్వు ఆడ లేబుల్ ఏమిస్తే అదే వస్తుంది. చూసినా, ఫస్ట్ నేమ్, ఈమెయిల్, మెసేజ్, లేబుల్. కానీ ఇవన్నీ ఎట్లా వచ్చినాయండి, ఇది ఎట్లా వచ్చింది? అవునా? ఈ లోపల వస్తే బాగుంటుంది కదా. చేద్దాం అట్లయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఎట్లా చేసినా చూద్దాం. ఇది ఓపెన్ చేస్తే ఫస్ట్ నేమ్ ప్లేస్ హోల్డరు, నెంబర్లో ఏం తప్పు ఉంది, నెంబరు లేబుల్ కాదు, ప్లేస్ హోల్డర్ లో పెట్టాలి కదా. ప్లేస్ హోల్డర్లో ఫోన్ నంబర్ అని పెడతాం. ఇది మాత్రం కంపల్సరీ. ఇది యూనిక్ ఉండాలి. ఇది ఏంటంటే ఇది కూడా పిచ్చి పిచ్చి పేరు పెట్టుకోవచ్చు, కానీ దీనికి యూనిక్ ఉండాలి అంతే. రైట్, సేవ్.
రైట్ అండి. ఇప్పుడు పర్ఫెక్ట్. మనం ఎంట్రీస్ని చేంజ్ చేసినాము. ఇప్పుడు అట్ ద సేమ్ టైమ్ రీడైరెక్షన్ చేసినాము. తర్వాత ఈ కాంటాక్ట్ ఫామ్ ఇట్లా పెట్టుకుంటే ఇట్లా పెట్టుకో, లేదు 2 కాలమ్స్లో పెట్టుకుంటా అంటే అట్లా కూడా చేద్దాం. మళ్ళీ ఇక్కడ ఏం చేద్దాం, మళ్ళీ ట్రై చేద్దాం. ప్లస్ సింబల్ 2 కాలమ్స్. ఇక్కడ ఫస్ట్ కాలంలోనేమో కంటెంట్ రాద్దాం, సెకండ్ కాలం ఏమో షార్ట్ కోడ్ రాద్దాం. అంతే కదా. Yes. షార్ట్ కోడ్ మనం తీసుకుందాం. ఏడుకోయి షార్ట్ కోడ్ ఇప్పుడు దీని తగ్గట్టు రావాలంటే ఈ కంటెంట్ ఏదైతే ఉందో దానంతా లెవెల్ రాసుకుంటే నీకు ఈజీగా వచ్చేస్తుంది. 2 సేమ్ ఉంటాయి. పర్ఫెక్ట్. పబ్లిష్. కొంచెం పెద్ద ఫాంట్ పెట్టుకోండి, లేదంటే ఈ లెఫ్ట్ ఉన్న టెక్స్ట్ని. రైట్ గైస్, ఇఫ్ యూ వాంట్ టు బుక్ అవర్ వాటర్ ప్యూరిఫైయర్ రిపేర్, దెన్ ప్లీజ్ ఫిల్ ద ఫామ్ అని పెట్టుకుంటాం. ఇది ఈ టెక్స్ట్ కాబట్టి కొంచెం హెడ్డింగ్ లాగా పెట్టుకున్నాడు, బాగా ఉంటుంది. డన్ గైస్. రైట్. థ్యాంక్ యూ పేజ్. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. అంటే ఇంతకుముందు మీకు చక్కగా తెలియదు అయితే థ్యాంక్ యూ పేజ్. తెలియదు, అదే పేజ్ లో వచ్చేది థ్యాంక్ యూ అని. ఓకే ఓకే ఓకే. కాబట్టి మొహమాట పడకండి, అడగండి. రైట్. ముఖ్యమైన ఘట్టాలన్నీ అయిపోయినాయి. సార్ ఫ్లెమింగో ఒకసారి ఫ్లెమింగో ప్లగ్ఇన్ ఒకసారి చెప్పండి సార్. ఫ్లెమింగో నేను చూపించానా నీకు? చూపించండి. ఫ్లెమింగో ఏంది? ఇప్పుడు ఏ ప్లగిన్ వాడినా కాంటాక్ట్ ఫామ్ 7 సబ్సిస్టిక్ వాడినా. అవును సార్. అవును సబ్సిస్టిక్ లో బ్యూటీ ఏంటంటే అన్ని ఒకటి దగ్గర అయిపోయినాయి పనులు. అవును సార్. కాంటాక్ట్ ఫామ్ 7 వాడితే 3 ప్లగిన్ వాడాలి. అందుకే అది వాడకుండా ఇది చూపించిన. ఇది చేసేసుకోండి, బాగుంది. ఓకే సార్. కాంటాక్ట్ ఫామ్ 7 వాడితే ఫ్లెమింగో, CF7 రీడైరెక్షన్ ఇవన్నీ వాడాలి. ఎందుకు ఇది బాగా పనిచేస్తుంది కదా. ఓకే దిస్ ఇస్ గుడ్. ఇదే వాడుకోండి. సార్ 23rd సెప్టెంబర్ బ్యాచ్ వాళ్ళకి టాపిక్ కవర్ అవ్వలేదు సార్. యాక్చువల్లీ 23rd సెప్టెంబర్ బ్యాచ్ ఈ టాపిక్ కవర్ కాలేదంటనా? ఈ కాలేదు సార్. యాక్చువల్లీ ఏ టాపిక్? ఫ్లెమింగ్ కానీ కాంటాక్ట్ ఫామ్ 7 కానీ ఈ టాపిక్స్ ఏవి కవర్ అవ్వలేదు. చెప్తున్నా కదా మీకు, ఆ టైంలో ఓన్లీ కాంటాక్ట్ ఫామ్ ఉంటే చాలు. కానీ ఈ గూగుల్ యాడ్స్లోనే కవర్ అవుతుంది. అది గూగుల్ యాడ్స్ చేసేటప్పుడు రీడైరెక్షన్ చేయాలి. సో మీకు ఏమైనా నాలెడ్జ్ ఉందా అని అడిగినా, లేదు కాబట్టి ఇట్ ఇస్ బెటర్. ఈవెన్ మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకు నాలెడ్జ్ లేదు దీనిపైన. మామూలు కాంటాక్ట్ ఫామ్ వచ్చిందా అయిపోతుంది. కానీ గూగుల్ యాడ్స్ రన్ చేసినప్పుడు కన్వర్షన్ ట్రాకింగ్ మనకు కావాలి. కన్వర్షన్ ట్రాకింగ్ కావాలంటే దిస్ ఇస్ ద రైట్ థింగ్. ఓకేనా? ఇప్పుడు మీరు ఎందుకు అప్పుడు కవర్ కాలేదంటే మీరు డిజైనింగ్ నేర్చుకుంటారు, మీరు హ్యాపీగా కలర్లు గిలర్లు చేస్తారు. ఆ టైంలో ఈ బ్రెయిన్కి అంత పని పెట్టకూడదని. ఇప్పుడు అవసరం, ఇప్పుడు పెట్టకపోతే నీకు లీడ్ పోతుంది. ఓకేనా? ఇన్ని రోజులు మీరు ఏంది మంచి మంచి కలర్ తోటి డిజైన్ చేశారు. ఇప్పుడు అది కాదు, సింపుల్ వెబ్సైట్ అయినా సరే మనకు ఫంక్షనాలిటీ మంచిగా ఉండాలి. రైట్. ఓకే. నేను మీరు వచ్చిన వరకు అమ్మా వచ్చింది కదా వేరే టాపిక్ అనుకున్నా, కానీ తర్వాత క్వశ్చన్ చేస్తుంటే అర్థమైంది ఓకే రాదు మీకు అని. సో హీరో ఎలిమెంట్, టెస్టిమోనియల్స్, అబౌట్ సర్వీస్, కాంటాక్ట్ ఫామ్, థ్యాంక్ యూ పేజ్. ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్? మీ ల్యాండింగ్ పేజ్ ఎలా ఉన్నదా అనేది క్వశ్చన్ ఉందా? టెస్టిమోనియల్స్ అంటే మన దగ్గర ఉండవు కదా. ఎవరు ఇప్పుడు ఆ రియల్ టెస్టిమోనియల్ వాడు టెస్ట్ చేస్తాడా? టెస్ట్ చేయడు కదా. ఇప్పుడు వీడి దగ్గర ఉన్నది రియల్ ఏం కాదు, వాడు ఫేకే పెట్టిండు. వాడు ఈ వెబ్సైట్ పెట్టిండో అది ఫేకే. ఓడిఎంటి కంటే కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మనకు జెన్యున్. వీడు మననే బిజినెస్ స్టార్ట్ చేసి మనకి ఎడికలు వస్తాయి టెస్టిమోనియల్. వీడు వేరే వెబ్సైట్కి లేపి పెట్టేసిండు వీడు. ఓకే ఓకేనా? ఓకే సార్. రైట్. నెక్స్ట్ మనం గూగుల్ యాడ్స్లో పర్ఫెక్ట్ అయినాం, ఎట్లా చేయాలో అర్థమైంది. ఇప్పుడు వెబ్సైట్ ఎలా ఉండాలో చెప్పాను నేను. యాడ్స్ రన్ చేయండి, ఈ బిజినెస్ అని చెప్పాను. 6 మంది కలిపి 2,000 వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలో కూడా నేను చెప్తా చూడండి. 6 మందిలో టీం వర్క్ మీరు ఎవరెవరు ఇంకా అన్నది ప్రశాంతి డిసైడ్ చేస్తుంది.
మీరు చేయాల్సింది ఏంటంటే న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేయాలి. అందరు కాదు, టీంకి కలిపి ఒకటి. తర్వాత ఏం చేయాలి? సెకండ్, గివ్ యాక్సెస్ టు 6 people. ఆ టీంలో ఉన్న మీ అందరికీ యాక్సెస్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే మీరు పని చేయాలి కదా. టీచర్ సార్. మీరందరూ ఈ ఐడి పాస్వర్డ్ తీసుకొని పని చేయొద్దు, యాక్సెస్ ఇచ్చుకోవాలి. అందరు చెక్ చేసుకోవాలి ఎలా ఉందనేది. కంపల్సరీ న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్. ఇందులోనే బడ్జెట్ ఉంటుంది, బడ్జెట్ యాడ్ చేసి ఇందులోనే యాక్సెస్ తీసుకోండి. తర్వాత టీం వర్క్, అందరు కలిసి ల్యాండింగ్ పేజ్ మీద ఉండి అందరు కలిసి కీవర్డ్స్ రీసెర్చ్ చేసే కాదు పని. ఒక పర్సన్ ఇద్దరు కలిసి ల్యాండింగ్ పేజ్ చూసుకోవాలి. ఇద్దరేమో క్యాంపెయిన్ల బడ్జెట్ గురించి ఏంది చూసుకోవాలి. ఇంకొకరు ఏంది క్లయింట్ తోటి మాట్లాడాలి. ఇప్పుడు నీకు చూపిస్తాను, నీకు క్లయింట్తో మాట్లాడేది కూడా చూపిస్తా. అట్లా పనిని డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీకు ఇచ్చిన 2000 రూపాయలకి ఎంత సంపాదించడం నాకు చెప్పండి. ఓకేనా? టీం వర్క్, టీంలో మంచోళ్ళు వస్తారు, చెడ్డోళ్ళు వస్తారు, అందరితో పని చేయాలి. ఒకరు పని దొంగలు వస్తారు, ఒకరు ఎక్కువ పని చేస్తారు. అదే కదా బీయింగ్ ఏ టీమ్ మెంబర్గా నీ జాబే అది. కంపెనీ పోయినా కూడా ఇదే చూస్తారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వేర్ యు ఆర్, అంతే. ఆయన పని చేయాలి, ఈయన పని చేయాలని చూడడు. చలో రియల్ మ్యాటర్కి వద్దాం. మళ్ళీ చెప్తున్నా, స్టూడెంట్ లాగా కూర్చోకండి, బిజినెస్ ఓనర్ లాగా కూర్చోండి. ఒక టాపిక్ తీసుకుందాం. అంబులెన్స్ సర్వీస్ బిజినెస్ ఇచ్చిన బై. ఇప్పుడు మీకు ఏం అర్థమైంది? వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ? మీకు అర్థమైంది చెప్పండి. పైసలు ఇస్తున్నా, అంబులెన్స్ సర్వీస్ ల్యాండింగ్ పేజ్ చేయమని చెప్పిన, ఇళ్ళకెళ్ళి పైసలు ఎట్లా సంపాయాలి చెప్పండి. ఎనీ ఐడియా? పేజ్ క్రియేట్ చేసి యాడ్ రన్ చేసి ఆ లీడ్స్ ఆ లీడ్స్ ని ఇక్కడ ఏదైనా అంబులెన్స్ సర్వీస్ ఉంటే వాళ్ళతో మాట్లాడి. సూపర్, బాగానే చెప్పినావు. ఎట్లా పట్టుకుంటావు అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడర్ని మరి? గూగుల్ సెర్చ్ చేస్తాను. గూగుల్కి వెళ్దాం, అంబులెన్స్ సర్వీస్ ఇన్ హైదరాబాద్ అని కొడదాం. ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తారు? ఇదే గూగుల్ మ్యాప్సే. గూగుల్ మ్యాప్స్లో ఫైండ్ చేసుకోండి. ఈ సర్వీసెస్ ఏదైతే ఇచ్చానో అన్నిటికీ కూడా బిజినెస్ మీరు గూగుల్లో పట్టుకోండి. ఇక్కడ ఈ మ్యాప్స్లో ఎవరిని తీసుకోవాలంటే కూడా నేను చెప్తాను మళ్ళీ. ఓకే, ఎక్కువ రివ్యూస్ ఉన్న వాళ్ళని పట్టుకోకండి. అంటే వీనికి ఆల్రెడీ బిజినెస్ బాగా వస్తుంది. ఎక్కువ రివ్యూస్ ఉండి వాడికి వెబ్సైట్ ఉన్నోడు వద్దు మనకు. స్క్రోల్ ఆన్ చేస్తుంటే కొందరికి వెబ్సైట్ ఉండదు, వీడికి వెబ్సైట్ లేదు, రివ్యూస్ కూడా తక్కువనే ఉన్నాయి. వీడే మనకు కావాల్సిందే. ఇంకా తక్కువ కూడా ఉంటారు. అంటే వెబ్సైట్ చేయించుకునే స్థాయి ఉన్నట్టే వాడు ఆల్రెడీ మార్కెటింగ్ చేసుకుంటున్నాడు, వాడద్దు మనకు. అంతకంటే తక్కువ అయితే మనం చేసినా వానికి లాభం ఉంటుంది. అలాంటి వాళ్ళని తీసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ మనోడు అమ్మ శ్రీ మీనా అంబులెన్స్ సర్వీస్, మస్తు ఉన్నాయి అంబులెన్స్ మనకి. ఈడ ఫోన్ నెంబర్ ఉంది భయ్, ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడాలి. మాట్లాడతారా లేదా భయపడతారా? మాట్లాడతాం సార్. దట్స్ వాట్ ఐమ్ టెలింగ్. దిస్ ఈస్ బియాండ్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ చేయం మనం, బిజినెస్ కూడా అంచాలి. నా గోల్ ఒక్కటే భయ్, మీరు 8 బిజినెస్లకి ఇట్లా మాట్లాడారు అనుకోండి, రేపు పొద్దున మీరు మాకు జాబ్ అడగాల్సిన అవసరమే లేకుండా పోతుంది. మీరే సొంతంగా ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. అరే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ విల్ బి బిల్డ్ ఆన్ యూ. అండర్స్టూడ్? ఎస్ సార్. కాబట్టి మాట పడకుండా కాల్ చేసి మనం బిజినెస్ ఇస్తున్నాం వాడికి, ఆడు మనకు పైసలు ఇస్తలేడు, మనమే ఇస్తున్నాం. మంచి రుబాబుగా మాట్లాడండి. నేనైతే లిటరల్గా ఒక బ్యాచ్ స్టూడెంట్ కోసం ఎల్బీ నగర్లో ఫ్లైఓవర్ కింద అంబులెన్స్ ఉంటే నేను పోయి మాట్లాడి చూపించాను, ఇట్లా మాట్లాడాలని చూపించిన వాళ్ళకి ధైర్యం పెంచడానికి. వైల్ ఐ వాజ్ ఇన్ ఫిజికల్ క్లాస్ రూమ్. చాలామంది అంబులెన్స్ చేసి సంపాదించారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు కూడా. వాళ్ళు అంబులెన్స్ సర్వీస్ స్టార్ట్ చేయాలంటే మనకి అంబులెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. వేరే వాడు ఉంటాడు, వాడికి లీడ్ జనరేట్ చేసుకుని రాదు. దానికి కానీ మనం ఒక ల్యాండింగ్ పేజ్ తయారు చేసి బ్యూటిఫుల్గా యాడ్స్ పెట్టి లీడ్ వచ్చే కంటే ముందే మాట్లాడాలండి. మీరు ముందే మాట్లాడి పెట్టుకోవాలి, ఎంత ఇస్తారా నాయనా అని చెప్పేసి పెట్టుకొని లీడ్ వచ్చినప్పుడే. ఇప్పుడు ఏమైంది, నీకు ఒక అంబులెన్స్ లీడ్ వచ్చిందండి, కాల్ చేశాడు, హలో అండి నాకు భీమవరం వెళ్ళాలి హైదరాబాద్ నుంచి. అప్పుడు ఏం చెప్తారంటే మీరు వాట్ విల్ టెల్? ఓనర్కి కనెక్ట్ చేస్తామా సార్? వాళ్ళకి ఎంత పే చేస్తారో అని అడుగుతారు. 1 minute వెయిట్ చేయండి, నేను డ్రైవర్ అవైలబిలిటీ చూసుకుంటాను, హ్యాంగప్ చేయండి. చేసి వీడికి ఫోన్ చేయండి, అరే బాబు భీమవరం గిరాకి వచ్చింది, ఎంత ఛార్జ్ చేస్తావు అని అడుగు. ఇంత అంటే డ్రైవర్ అవైలబుల్ ఉండండి, ఇంత ఛార్జ్ అని చెప్పండి. చెప్పిన తర్వాత ఏమవుతుంది, ఓకే అండి పంపించండి అంటారు. అప్పుడు మీరు పంపించండి. ముందే మాట్లాడినారే 30,000 ఉన్నారా, 20% కమిషన్, నాకు ఇంత అమౌంట్ వస్తుందని చెప్పండి. చాలా బస్, ఇది ఒక వే. నీకు కస్టమర్తో మాట్లాడడానికి నీకు రాదు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి,
వీని పట్టుకోండి, చూడరా భయ్ నేను లీడ్ ఇస్తా నమ్మకంగా ఇయ్య అని చెప్పి లోకంలో మంచోళ్ళు ఇంకా ఉన్నారు, 50% మంది మంచోళ్ళు ఉన్నారు. అందుకే చిన్నోని పట్టుకున్నావు అనుకో, ఆయనకి బిజినెస్ రావడమే గగనం. నువ్వు ఇచ్చినావంటే వాడు నీకు డబ్బులు ఇస్తాడు. చెప్పేసి మా డ్రైవర్ కాల్ చేస్తాడు చెప్పేసి డ్రైవర్కి నెంబర్ ఇవ్వు, వాడు కాల్ చేస్తాడు. కాల్ చేసినప్పుడే వాడు ఓకే అయింది అనుకో, నువ్వు ఫోన్ చేయి. ఏమరా అంటే 5 సార్లు పోతున్నా ఇంత అమౌంట్ చెప్పినా అంటాడు. సరే కమిషన్ అని చెప్తావు. ఇక్కడ మళ్ళీ ఈ కాలంలో మనుషులను నమ్మడం కుదరదు కాబట్టి అప్పుడు ఏం చేయాలి, మనం కస్టమర్తో కూడా టచ్లో ఉండాలి. సార్ ఏమైంది, బుక్ అయిపోయిందట, ఓకే అయిపోయిందంట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ట్రస్ట్. మీరు కానీ వాక్చాతుర్యం మంచిగా ఉండి మాట్లాడగలిగితే మీరే డీల్ చేసుకోండి. 2-3 క్యాబులు బుక్ చేస్తే నీకే అర్థమవుతుంది, ఇక్కడెక్కడ ఎంత తీయాలన్నా నీకే అర్థమవుతుంది. ఓకేనా? ఇది ఎట్లా చేస్తారో మీ ఇష్టం, ఇక మీ తెలివి మధ్య డిపెండెంట్ అది. క్లియర్? నాకు రాదు సార్, నేను ఇలాంటివి ఎప్పుడు చేయలేదంటే ఎవరికి ఏమి రాదు, నాకు కూడా ఏం రాదు. చిన్నప్పుడు మా అమ్మ వెంబడే తిరుగుతుంది, మమ్మీ బిస్కెట్ మమ్మీ బిస్కెటే. నేను ఇలా మార్కెట్ అయినారంటే మా అమ్మనే పర్సన్ అవుతుంది. అవసరం అనేది మనకు అన్నీ చేపిస్తుంది. కాబట్టి మీరు ఫ్యూచర్లో సక్సెస్ కావాలంటే ఇది చేయండి. ఇది చేస్తే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ డెఫినెట్గా వేరే లెవెల్లో పోతుంది. ఇది ఒక అంబులెన్సే కాదు కదా, మనం పెస్ట్ కంట్రోల్ సర్వీస్ గుర్తుపట్టాలి. డ్రైవింగ్ స్కూల్స్ సార్ ఒక్కోదానికి ఎంత ప్రైస్ అని మనం ఎట్లా డిసైడ్ అవుతాం సార్? అంటే ఎలా చెప్పాలి వాళ్ళకి? మీరు వీళ్ళని అడుగుతారు కదా, వీళ్ళు చెప్తారు మీకు ఫస్ట్. అర్థమైందా? వీళ్ళు చెప్తారు మీకు ఒక 2-3 లీడ్స్ వరకు మీకు ఏం అర్థం కాదు, స్లో టైం పడుతుంది. అందుకే మాట్లాడేటప్పుడు ఉంది ఒక్కడనే పట్టుకోకండి, 2-3 పట్టుకోండి. మాటల్లో ఎవరైతే ట్రస్ట్ అనిపిస్తారో వానికి చెప్పండి, వానికి ఇవ్వండి. తర్వాత ఎంత తీసుకున్నామన్నా ఏం కథ అని అడగండి. అడిగితే మీకు వస్తుంది, ఇంత ఉంది కదా అని లేటర్కి వానికి వస్తుంది. హోమ్ క్లీనింగ్ సర్వీస్, ఫిజియోథెరపీ, బ్యూటీ సెలూన్, కార్ రెంటల్ మస్తు మంది మస్తు సరిపోతారు. మంచి బిజినెస్. వాటర్ ప్యూరిఫై, చాలా వాటర్ ప్యూరిఫై వచ్చినట్టు 2,000-3,000 తీసుకుంటాడు. అంబులెన్స్, డెంటల్ క్లినిక్. ఓకే సార్ బట్ రియల్ ఎస్టేట్కి ఎందుకు వర్కౌట్ కాదు సార్ ఇది? రియల్ ఎస్టేట్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక పెస్ట్ కంట్రోల్ సర్వీసు అంతా 3,000-4,000 గిరాకీ ఎవడన్నా చేసుకుంటాడు. రియల్ ఎస్టేట్ పనికిరాదని కాదు, పనికొస్తుంది. ఈ స్టేజ్లో మీకు పనికిరాదు. కస్టమర్ ఏం చేస్తాడు, చూస్తాడు సైట్ వ్యూ, కొంటాడా? ఒక్కొక్కరు 3 నెలలు సంవత్సరం తీసుకుంటారు కొనడానికి, అంతేనా? ట్రస్ట్ రావాలి కదా సార్ నీ వాళ్ళకి కూడా. గంటలో కూడా నీ కోర్స్ అయిపోతుంది కదా. ఇప్పుడు నీ టార్గెట్ ఏంది, ఈ 2 రోజులలో ఎవరు తీసుకొస్తారు లీడు, ఎవరు సంపాదిస్తారు అనేది ఛాలెంజ్. అందుకోసం అది వద్దన్నా. అర్థమైందా? క్లియర్? రైట్. మొత్తం మీద 8 డిఫరెంట్ బిజినెసెస్, 8 డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ద కమింగ్ 2 days ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. మీకు అర్థమవుతుందా? Yes, అది sir. ఈజీ ఎస్ సార్. కాదని అర్థమైందా? ఎస్ సార్. అది బిలీవ్ చేయండి, దాని తగ్గట్టు శ్రమ పడండి. ఈ శ్రమ పడితే అసలు ఇంత అవసరమే లేదు, క్యాంపెయిన్ క్రియేట్ చేసినామా, నేను మంచిగా లైవ్ చూపించిన సపోర్ట్లు కొడితే అయిపోతుంది. కానీ అది కాదు కదా, మేము మిమ్మల్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. మీరు మీ కాలం మీద మీరు నిలబడాలి. దట్ ఈస్ వాట్ అవర్ గోల్. అందుకు మేము కష్టపడుతున్నాము, మేము డబ్బులు ఇస్తున్నాము, మళ్ళీ మిమ్మల్ని స్ట్రెస్ చేస్తున్నాం. అందరం కష్టపడుతున్నాం, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అందరం హ్యాపీగా ఉంటాం, గంతే. రైట్. ఎవరెవరు ఏది చేయాలన్నది మేడం డిసైడ్ చేస్తుంది. బడ్జెట్ అయితే మీరు ల్యాండింగ్ పే చేసినప్పుడే మీకు మా అమౌంట్ వేసేస్తుంది. మీరు క్యాంపెయిన్ రన్ చేయండి. 2 days మీకు ఎవరు హెల్ప్ చేయరు, మీరే వేసుకోండి. చాట్ జీపీటీ ఉంది, అది ఉంది, మీరు కష్టపడండి. మీరు తప్పులు చేస్తేనే నాకు చెప్పడానికి ఎక్కువ ఉంటుంది. కానీ ఎవరైతే బాగా లీడ్ జనరేట్ చేసారో, డబ్బులు సంపాదించారో, మీకు కొంచెం రివార్డ్ కూడా ఉంటుంది మా తరపు నుంచి. మంచిగా చేశారు అది అని చెప్పేసి. వీ విల్ చెక్ ఎవ్రీథింగ్. నీ ల్యాండింగ్ పేజ్ ఎట్లా ఉంది, నీ యాడ్ కాపీ ఎలా ఉంది, కీవర్డ్స్ ఎట్లా టార్గెట్ చేసినావు, కస్టమర్స్ తోటి ఎట్లా మాట్లాడినావు, ఇవన్నీ చెక్ చేస్తా. ఓకేనా? Yes, sir. రెడీ ఫర్ ఛాలెంజ్? Yes, Yes, sir. sir. సో ల్యాండింగ్ పేజ్ అయితే చూపించాను. ఇప్పుడు క్యాంపెయిన్ మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేస్తాం. మీరు క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమేమి గుర్తుపెట్టుకోవాలన్నది మీరు మర్చిపోతే మళ్ళీ. క్యాంపెయిన్, న్యూ క్యాంపెయిన్, క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ ఎ గోల్, సర్చ్ క్యాంపెయిన్, యాడ్ ఎ గోల్లో ఇది కన్వర్షన్ ట్రాకింగ్ అప్పుడు నేర్చుకుంటాం. ప్రస్తుతానికి ఏదో గోల్ పెట్టేసేయండి. క్యాంపెయిన్ నేమ్, దానికి ఏదో పేరు ఇవ్వండి, ఏ లొకేషన్లో టార్గెట్ చేస్తున్నావు అట్లా. ఇక్కడ మనము క్లిక్స్ మీద ఫోకస్ చేస్తాము. ఇక్కడ మ్యాక్స్ సిపిసి అని ఒకటి చెప్పాలి. మీరు మీ పెస్ట్ కంట్రోల్ అనుకుంటే కీవర్డ్ ప్లాన్లో చెక్ చేసుకోండి, ఎంత నడుస్తుందో అంత ఇచ్చేసేయండి. హైయెస్ట్ బిడ్ ఇవ్వండి. సర్చ్ పార్ట్నర్స్ డిస్ప్లే ఉండొద్దు, పైసలు వేస్ట్ అవుతుంది. మీరు ఏదో తొందరపడి
నేను డబ్బులు పెడుతున్నాని ఫటాఫట్ చేయకండి, ఆలోచన చేయండి. ఆ ఈవెంట్లో ఏమేమి చేయొద్దు అని ఆలోచన చేసి చేయండి. ఏమవుతుంది, ఏం కాదండి. మీకు 2000 ఇచ్చినప్పుడు నాకు తెలుసు పైసలు పోతాయని, కానీ నేను రివార్డ్ ఇస్తాను కదా, అది మిస్ అవుతుంది నీకు. అందులో నువ్వు మిస్ అవుతావు, అరే నా చేతిలోనే ఉండే కదా, నేను మిస్ చేసిన అని మళ్ళీ తర్వాత రిగ్రెట్ ఫీల్ కావచ్చు. లొకేషన్ హైదరాబాద్, లొకేషన్ అడ్వాన్స్ ఆప్షన్. బై డిఫాల్ట్ హైదరాబాద్ ఉన్నోనికి బెంగళూరు ఉన్నోనికి కనిపిస్తుంది, కాబట్టి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ ఇంగ్లీష్ బై డిఫాల్ట్ వదిలేయండి, ఇది బై డిఫాల్ట్ వదిలేసేయండి. ఇది ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరు ఓన్లీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికే చెప్పాను. యాడ్ రొటేషన్ ఇవన్నీ క్యాంపెయిన్ రన్ అయినాక ఇవి బాగా పనికొస్తాయి. ప్రస్తుతానికి ఏం చేయొద్దు, ఇట్ బి లైక్ దిస్ ఓన్లీ. ఓకే. తర్వాత ఈ ఆప్షన్ ఏమనుకుంటే నెక్స్ట్ కొట్టండి, ఇది స్కిప్ కొట్టండి, ఇది అవసరం లేదు. బై డిఫాల్ట్ అది యాడ్ కాపీలు ఇస్తుంది కానీ అవి బ్లండర్ ఉంటాయి, మనమే ఇవ్వాలి. ఇక్కడ ఫైనల్ యూఆర్ఎల్ మీ ల్యాండింగ్ పేజ్ ఏమొచ్చిరో అది కాపీ పేస్ట్ చేయండి. కీవర్డ్స్ ఇచ్చేటప్పుడు ప్రైజ్ మ్యాచ్ మాత్రమే ఇవ్వండి ప్రస్తుతానికి, వేరేది ఏముందు. 5 నుంచి 10 కీవర్డ్స్ ఇవ్వండి. తర్వాత చెప్పాను కదా, ఫస్ట్ లైన్ ఆఫ్ ద పారాగ్రాఫ్, ఫస్ట్ లైన్ ఆఫ్ ద వర్డ్ మీరు క్యాపిటల్ పెట్టండి. తర్వాత నువ్వు హెడ్ లైన్స్ ఎలా రాస్తున్నావు, 10 హెడ్ లైన్స్ అవసరం లేదు, 15 హెడ్ లైన్స్ అవసరం లేదు, 3 ఇవ్వండి చాలు. అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ సెకండ్ అని పెట్టేసుకోండి చాలా, ఇవే వస్తుంది. దట్స్ ఇట్. ఈవెన్ డిస్క్రిప్షన్ ఏమి అలా తీయండి. ఈ బిజినెస్ నేము ఇవన్నీ ఆప్షనల్ అండి, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వెరిఫికేషన్ అడుగుతుంది. అంత అయిపోయినాక సేవ్ కొట్టి పబ్లిష్ కొడితే క్యాంపెయిన్ రెడీ అయిపోతుంది. ఒక్క నిమిషం ఇక్కడ కొన్ని రాస్తా డిస్క్రిప్షన్. సేవ్. నెక్స్ట్ బడ్జెట్ అడుగుతుంది. మీరు అందరూ చేయాల్సింది ఏంటి అంటే, మీకు ఇచ్చిన పైసలల్లా అందరూ 100 రూపాయల లోపలనే ఉంటుంది మ్యాక్స్ సిపిసి. మీ మ్యాక్స్ సిపిసి ఎంత అనేది కీవర్డ్ ప్యానల్లో టెస్ట్ చేయండి. మీకు డైలీ బడ్జెట్ అందరూ కూడా 500 పెట్టండి. 500 ఈజ్ యువర్ డైలీ బడ్జెట్. మీకు ఇస్తున్న అమౌంట్ 2000. అంటే ఎన్ని రోజులు నడుస్తుంది యాడ్? 4 days. డేస్ నడుస్తుంది. రేపు ఎల్లుండి తర్వాత, ఎందుకంటే ఎక్కువ రోజులు నడిస్తే ఎక్కువ డేటా వస్తుంది మనకు, ఎలా పని చేసినాం అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా పెట్టండి. ఓకే, క్యాంపెయిన్ చూపించిన, ల్యాండింగ్ పేజ్ చూపించిన, దాని తర్వాత మీకు ఏమేమి బిజినెస్ అని కూడా చెప్పేశాను. డబ్బులు కూడా మీకు రేపు వచ్చేస్తాయి. సార్ మనం ట్రాకింగ్ ఏం చేయకుండా మనకు మెయిన్ డాష్బోర్డ్ లో మనకు చూపిస్తూనే ఉంటాయి సార్ లీడ్స్. ట్రాకింగ్ ఏం లేకుండా మనం ట్రాకింగ్ ఏం లేకున్నా కూడా నీకు ఏం చేశానని థ్యాంక్ యూ పేజ్ నేర్పించిన కదా నీకు. ఆ, వాడు ఫామ్ ఫిల్అప్ చేస్తే కాడ వస్తుంది కదా, ఓకే. అంతే కదా. తర్వాత ఫోన్ నెంబర్ పెట్టుకున్నావు, మీ దానిలో ఎవరు ఫోన్ నెంబర్ పెట్టుకోవాలి. కాల్స్ వస్తున్నాయంటే నీకు పని చేస్తున్నట్టే కదా. ఓకే, ఈ ట్రాకింగ్ ఎప్పుడు పనికి వస్తుందంటే, నీ వెబ్సైట్కి ట్రాఫిక్ ఎస్ఈఓ నుంచి వస్తుంది, యూట్యూబ్ నుంచి వస్తున్నప్పుడు, అప్పుడు అరే గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ వర్క్ అని ఎట్లా తెలవాలి కోసం ట్రాకింగ్. అదర్వైజ్ నాట్ ఆల్ రిక్వైర్. ఓకేనా, రైట్. ఇది నేను ప్రశాంత్కి పంపిస్తా, ఏ బిజినెస్ ఏం కథ అని తను డిసైడ్ చేసి ఇస్తుంది. ఏది ఇచ్చినా చేయాలా మనం, నాకు ఇదే కావాలనుకోకండి, ఏది ఇస్తే చేయండి. మనం ఏంది బిలీవ్ ఇన్ ప్రాసెస్ పక్కకు చేయండి. లీడ్ వచ్చిందా లేదా తర్వాత విషయం, రాకపోతే ఎందుకు రాలేదో ఆలోచిద్దాం. అప్పుడు నెక్స్ట్ క్యాంపెయిన్ మీకు పనికి వస్తుంది, రేపు క్లయింట్కి పని చేసినప్పుడు పనికి వస్తుంది. క్లియర్? ఎస్ సార్. మరి ఇప్పుడు వాళ్ళకి మనం